ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములలో సారా గర్భవతి అయి అతనికి ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తమకు సారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడై ఇస్సాకుకు అను తన కుమారుడికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. ఇక్కడ ఏ ప్రాముఖ్యమైన మాట ఉన్నదంటే చాలా ప్రాముఖ్యమైన మాట ఉన్నది. కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటామండి. ఉద్యోగం కోసం చేస్తాం, వ్యాపారం కోసం చేస్తాం, కుటుంబం కోసం చేస్తాం, పిల్లల కోసం చేస్తాం, ఇంకా ఏదో ఒకటి కొనుక్కోవాలని ఒక బంగారం కానీ, ఇల్లు కానీ, లేకపోతే ఏదైనా సరే, ఇంకా ఒక అనారోగ్యం కోసం కూడా ఎన్నోసార్లు ప్రార్థించే వారిగా ఉంటాం మనం. కానీ కొన్ని సందర్భాల్లో ప్రార్థనకి జవాబు రాదండి. ఎందుకు రాదంటే ఆయన నిర్ణయ కాలము ఇంకా రాలేదండి. ఏంటండి? ఆయన నిర్ణయ కాలము ఇంకా రాలేదు. చూడండి, ఆవిడ ఎంత వయసులో ఆ కుమారుని కన్నదంటే అబ్రహాము గారికే 90 సంవత్సరాలు వచ్చేసినాయి అంటే ఇంచుమించు సారమ్మ గారికి 75 సంవత్సరాలు ఎన్నో ఉంటాయి కదండి. 75 లేకపోతే 80. అన్ని సంవత్సరాల వయసులో ఆమె కుమారుని కన్నదంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఏంటంట, నిర్ణయ కాలం అంట. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములలో సారా గర్భవతి అయ్యెను. ఏంటంట, దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థించినా, నువ్వెన్నిసార్లు దేవునికి మొరపెట్టినా, నువ్వెన్నిసార్లు దేవునికి కానుకలు ఇచ్చినా, నువ్వెన్నిసార్లు మొక్కుకున్నా, నువ్వెన్నిసార్లు ఆయనకి ఇష్టకరంగా జీవించినా, ఆయన యందు నమ్మకం ఉంచినా, విశ్వాసం ఉంచినా కూడా ఏంటంట, ఆయన నిర్ణయ కాలము. నీకు ఇది పలానా టైంలో వస్తుంది ఉద్యోగం, నీకు పలానా టైంలో కలుగుతారు పిల్లలు, ఇప్పుడప్పుడే కలగరు అని దేవుడు ఒక నిర్ణయాన్ని పెట్టినప్పుడు ఆ నిర్ణయము ప్రకారంగా నీతో వాగ్దానము చేసిన వాగ్దానముతో మాట్లాడుతూ ఆయన ఏంటంట, ఆయన నిర్ణయించిన సమయములో, ఎప్పుడండి? ఆయనకి ఒక సమయం ఉంటుంది. ఆయన ఒక సమయం ఇస్తున్నాడు. ఆ సమయంలో అది సాధ్యము కాని పనైనా కూడా, అసాధ్యమైన పనైనా కూడా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఏంటండి? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఒక క్షణంలో చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. అలాంటి దేవుని నమ్మిన మనము ఆయన నిర్ణయ కాలము వరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుడిచ్చు జవాబు కొరకు మనము శ్రమలో మొరపెడుతూనే ఉంటాము, కానీ ఆయనకి జవాబు ఇవ్వడానికి ఆలస్యం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆయన నిర్ణయ కాలము ప్రకారముగా జరిగేదిగా ఉంటుందండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన నిర్ణయ కాలము, ఆయన నిర్మించిన కాలము. ఇప్పుడు 4 రోజుల తర్వాత జరగాలి అని ఆయన చెప్పాడు అనుకో, నువ్వు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసినా కూడా నీకు జవాబు రాదండి. ఎందుకంటే ఆయన జవాబిస్తాడు, కానీ ఆయన నిర్ణయించిన సమయాన్ని ఇస్తాడు. అది కూడా ఆ నిర్ణయించిన సమయము అది ఆసన్యము కావాలి. ఏంటంట, అది ఎందుకు ఆ సమయానికి మారుస్తున్నాడంటే
దేవుని యొక్క మహిమ నీలో ఉండాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసముతో, నమ్మకముతో, నిరీక్షణతో ఉండాలి. ఏంటంట అబ్రహాం గారు ఏం చేశారంట? దేవుని యందు విశ్వాసం ఉంచెను, దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏంటంట? నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని స్నేహితుడు అంటాడు. అంటే ఎంత దేవునికి దగ్గరగా ఉన్నాడండి అబ్రహాం గారు. అంటే పిల్లలు లేరు కదా, పిల్లల్ని ఇవ్వట్లేదు కదా, ఇన్ని సంవత్సరాలు అయింది కదా, అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నాడు కాబట్టి, దేవుడిచ్చి వాగ్దానాన్ని నమ్మాడు కాబట్టి, నమ్మిన ప్రకారంగా వాగ్దానాన్ని పొందుకునేవాడిగా ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడైనా సరే మనము నమ్మినట్లయితే కొంచెం ఆలస్యమైనా సరే దేవుడిచ్చి వాగ్దానం నెరవేర్చగలిగిన దేవుడు మన దేవుడు. ఇంకొకటి, ఆయన నిర్ణయ కాలం వచ్చేంత వరకు మనం ఎదురు చూడడం తప్పదు. ఎందుకంటే దేవుడిచ్చు వాగ్దానములో ఆయన నిర్ణయ కాలం నిర్మించే ఉంటాడు ఆల్రెడీ. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు నీకేది కావాలంటే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. దాన్ని పొందుకోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. ఎందుకంటే ఆయన ఇచ్చే బహుమానం పొందుకోవాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, నీతిగా ఉండాలి, నమ్మకంతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వాక్య పరిచర్యలో మీ